పార్టీ కార్యకర్తలు అలాగే ఇటు ఎమ్మెల్యేలు అందరితో సమావేశంలో బీఆర్ఎస్ నేతలతో సమావేశంలో భాగంగా నిన్న కేసీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలో భాగంగా చూసుకున్నట్టయితే నేనే వస్తా, ప్రభుత్వానికి 2 ఏళ్ల సమయం ఇచ్చాము. ఇటు ప్రధానంగా అటు గోదావరి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు పాలమూరు ప్రాజెక్ట్ అంశంపై కూడా పైసా పని చేయలేదు అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే కాదు, ఇటు చూసుకున్నట్టయితే ఏదైతే ఈ 2 ఏళ్లు మేము ప్రభుత్వానికి సమయం ఇచ్చాం, కానీ ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఏం చేశారు, ప్రజలకి ఎక్కడా కూడా ఆయన అనుకున్న స్థాయిలో చేయలేదు, అందుకే నేను బయటకు వచ్చాను. ఒకవేళ గనక ప్రభుత్వం ఆ రకంగా పనిచేస్తుంటే నేను ఖచ్చితంగా బయటకు వచ్చేవాడిని కాదు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగానే దీన్ని బట్టి చూసుకుంటే నిజంగా కేసీఆర్ ఏదైతే కేవలం ఈ కొన్ని రోజులు మాత్రమే ఉండి మరొకసారి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారా, మరొకసారి ఆయన కేవలం ఈ కొన్ని రోజులు హడావిడి చేసేసి వెళ్ళిపోతారా అనేది కూడా సందిగ్ధం నెలకొంది. ఒకవేళ గనక ఇటు దానికి తగ్గట్టు కాంగ్రెస్ కూడా ధీటుగా సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రథమంగా చూసుకున్నట్టయితే ఇయాల్టి నుంచి ఒక కథ, రేపటి నుంచి మరొక కథ అంటూ కూడా ఆయన క్లారిటీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్రైమ్ రేట్ పెరిగింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వం అంటూ కూడా కేసీఆర్ మండిపడ్డారు. ఇక జంట నగరాల్లో క్రైమ్ రేట్ పెరిగిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే క్రైమ్ రేట్ అధికంగా ఎక్కువైంది అంటూ కూడా ఆయన మేరకు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారమే తెలంగాణలో 20% క్రైమ్ రేట్ పెరిగిందని, పచ్చి అబద్దాల వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. అలాగే జంట నగరాల్లో పట్టపగలే హత్యలు జరుగుతున్నా అడిగే దిక్కే లేదంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణ, ప్రత్యేకించి పాలమూరు పాలిట పెనుశాపంగా మారిందని కేసీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణ అని, అసలు ప్రత్యేకంగా పాలమూరు కోసమే తెలంగాణ ఏర్పడడం జరిగింది అంటూ కూడా ఈ నీటి వివాదాలపై ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే ప్రథమంగా చూసుకున్నట్టయితే ఏదైతే కృష్ణా జలాల అంశమే గాని ఇటు తెలంగాణకి నీటి వాటాల్లో అన్యాయం జరుగుతుంది, కానీ దీనిపై రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు అనే విధంగా కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ప్రతి అంశంపై ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైతే మనం అనుకున్నామో, నేను కూడా చెప్పుకున్నాం, ఏదైతే ఖచ్చితంగా ఈ కృష్ణా జలాలే ప్రథమంగా వస్తాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఈ నేపథ్యంలో ఆయన నిన్న ఏదైతే సమావేశం తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలో కనుక చూసుకుంటే ప్రథమంగా అయితే పాలమూరు రంగారెడ్డి గురించి వచ్చింది. ఈ పాలమూరు ఏదైతే జలాల అంశంపై ప్రథమంగా మాట్లాడడం జరిగింది. నల్గొండ జిల్లాలకు కూడా అన్యాయం చేస్తూ ఉంటే సహించమంటూ కూడా ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే మాట్లాడారు. అయితే ఇక్కడ ఒక విషయం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీఎం మనం చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయనకు కీలకంగా కౌంటర్ ఇచ్చారు కేసీఆర్.